పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం హోపనోపనో. అసలు ఈ హోపనోపనో అంటే ఏంటి? హోపోనోపోనో అంటే మనకి కంటికి కనిపించని లోపల గాయాలు ఉంటాయి చాలా మందికి. అది పైకి అందరూ ఒక అవుటర్ ఫేస్ పెట్టుకొని బతికేస్తాం. బయట బయట పార్టీస్కి వెళ్ళినప్పుడు హాయ్ బాయ్ అని వీల్ ఎంజాయ్. బట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కొంతమంది బాత్రూంలోకి వెళ్ళటము, లేకపోతే సెపరేట్గా వెళ్ళి ఒక స్పేస్లోకి వెళ్ళి ఏడుస్తారు. వై? బికాజ్ లోపల ఎక్కడో వాళ్ళకి ట్రిగ్గర్స్ అవుతాయి. ఆ ట్రిగ్గర్స్ వల్ల వాళ్ళు ఏమవుతారంటే లోపల ఎక్కడో మెంటల్ హీలింగ్ అవ్వాల. బయటకి మనం డిసీజెస్ ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ దగ్గర పరిగెడతాము, హీలింగ్ చేసేసుకుంటాం. ఇన్నర్ లోపల విషయాలు ఎవరు కనబడదు కదా, మనకు అవసరం లేదనుకుంటాం. కానీ దాని ఎఫెక్ట్ 20 years అయిన తర్వాత అయినా 30 years తర్వాత అయినా కానీ బయటకు వస్తాయి. సో ఆ ఇన్నర్ క్లీనింగ్ ప్రాసెస్లో యూస్ చేస్తున్న కొత్త టెక్నికే ఈ హోపోనోపోనో. ఇది యాక్చువల్గా చాలా ట్రెడిషనల్ టెక్నికే. బట్ ఒక్క డాక్టర్ వల్ల ప్రపంచానికి తెలిసిన దాని పవర్ ఏంటో. ఆ డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ హ్యూలెన్. ఆయన మన ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి. సో ఈయన ఏం చేశారంటే, ఒక మెంటల్ వార్డ్ ఉండింది. ఆ మెంటల్ వార్డ్లో ఎలాంటి పేషెంట్స్ ఉన్నారంటే, కొంతమంది అంటే బాగా సైకలాజికలీ వాళ్ళు చాలా ఎంత మెంటల్లీ సిక్ అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళు బాగా క్రిమినల్ సైకాలజీ, వాళ్ళు ఎంత మర్డర్స్ చేసో, రేప్స్, ఇలాంటి భయంకరమైన సిన్స్ చేసిన వాళ్ళు, పనిష్మెంట్స్ చేసిన వాళ్ళకి సెపరేట్ వార్డ్ అది. వాళ్ళ దగ్గర పని చేయాలంటే కూడా స్టాఫ్, నర్సులు, ఆ వార్డెన్స్, పోలీసులు పారిపోయేవాళ్ళు. అసలు అక్కడ ఉండలేనంత భయంకరంగా ఎన్వైరన్మెంట్ ఉండేదట. అక్కడ ఏ డాక్టర్ వచ్చినా కూడా, క్లినికల్ సైకాలజిస్ట్ కానీ ఏ డాక్టర్ వచ్చినా కూడా విదిన్ 1 week పారిపోయేవాళ్ళట. అంత భయంకరమైన వార్డ్ అది. ఒకరికొకరు కొట్టుకోకుండా, బ్లడ్ రాకుండా ఉండే రోజే లేదంట ఆ ఏరియాలో. ఒకరికొకరికి అసలు పడదు. ఇంకా అక్కడ ఎవరు ఉండలేక కనీసం పెయింట్ వేద్దాం ట్రై చేస్తే కూడా గోడలు కూడా పెయింట్ అతుకోనంట. డిప్రెసివ్ ఏరియా అది. సో ఈ డాక్టర్ గారు వచ్చారు 1983 నుండి 87 దాకా. ఈయన పనిచేసిన ఈ 4 yearsలో అసలు అది భయంకరమైన ప్రాబ్లమ్ని ఆయన ఎలా హీల్ చేశారంటే, స్లోగా 1 by 1 ఆ క్లినిక్ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది వార్డ్. పేషెంట్స్ హీల్ అయిపోవటం, బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. సరే, అసలు ఆయన ఏం చేశారంటే, ఒక్క పేషెంట్ కూడా పర్సనల్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ఇక్కడ జాబ్లోకి రాకముందు ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే స్టాఫ్ని, నేను వస్తాను, వర్క్ చేస్తాను, 1 condition, నేను ఏ క్రిమినల్ని కలవను, నేను ఏ పేషెంట్ని కలవను, నేను పర్సనల్గా కూర్చొని వాళ్ళు నాకు ఫైల్ ఇస్తే చాలు వాళ్ళది అన్నారట. అండ్ వీళ్ళకి మంచిగా అనిపించింది, హోప్ కనబడుతుంది. డాక్టర్ ప్రామిస్ చేసినాడు, వేరే ఎవరు ప్రామిస్ చేయట్లా, ఈయన వస్తున్నాడు, హోప్ కనబడుతుంది. సరే, ఈయనకి ఇచ్చారు కేసు. సో 3 months చూద్దాము అసలు ఏం చేస్తాడు అనేసి. ఆయన ఏం చేశారంటే, మార్నింగ్ 9 to 5 జాబ్ లాగా పొద్దున వచ్చేవాడు, సాయంత్రం వెళ్ళేవాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఆ పేషెంట్స్ ఫైల్స్ అన్నీ తీసుకొని ఒక సెపరేట్ రూమ్లో కూర్చునేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే, ఆ ఫొటోస్ చూస్తూనే, ఓన్లీ ఆ పేషెంట్ ఫోటో చూస్తూ 4 sentences చెప్పడం జరిగింది. ఆయన పదే ఆ 4 sentences ఆ సోల్తో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటే అక్కడ వార్డ్స్లో వాళ్ళు హీల్ అయిపోయేవాళ్ళంట. స్లోగా ఆ ఎన్వైర్న్మెంట్ చేంజ్ అవ్వడం మొదలుపెట్టిందంట. విదిన్ 1 week, ఆయన వచ్చిన 1 week తర్వాత ఏం మాట్లాడకుండానే అక్కడ వార్డ్స్లో వాళ్ళు కొట్టుకోవడం ఆపేశారట. ఎన్నో ఇయర్స్ తర్వాత వాళ్ళు అసలు ఒక్క ఫైట్ కూడా లేకుండా 1 week ఉన్నారట. ఎలా అనేసి ఇక్కడ వీళ్ళ నర్సెస్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి అడిగేవాళ్ళు, ఏం చేస్తున్నారు మీరు? ఐఎమ్ డూయింగ్ హోపోనోపోనో అనేవాళ్ళు. అంత ఇంకేమనేవాళ్ళు కదట. సో ఇలా 1 month అయిపోయింది, 2 months అయిపోయింది. బై 3rd month చూస్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్క పేషెంట్ బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ గుడ్ నౌ, మంచిగా ఉన్నారు, వాళ్ళు హీల్ అయిపోయారు, వాళ్ళు డేంజరస్గా లేరు అని వాళ్ళు ప్రూవ్ అయ్యి మరీ బయటకు వెళ్తున్నారు. స్లోగా పెయింట్ కూడా అతకని గోడలు పెయింట్ అంటుకోవటము, ఆ ఎన్వైర్న్మెంట్ అంతా మారిపోవటము, అందరు ఒకరికొకరు ఫ్రెండ్స్ అయిపోతూ ఉండడము. స్లోగా వాళ్ళు ఆడుకోవడానికి బయట కూడా పంపించలేకపోయేవాళ్ళంట. వాళ్ళు జైలు లాగా ఇంత పెద్ద పెద్ద తాళాలు వేసేవాళ్ళు. స్లోగా తాళాలు ఓపెన్ చేయటం, ఆ వార్డ్లోంచి వాళ్ళు బయటకు వెళ్ళటం, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయటం. స్లోగా 1 by 1 అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయి విదిన్ 4 years కంప్లీట్ హాస్పిటల్ షట్ డౌన్ అయిపోయింది. హార్డ్లీ 2, 3, 4 మిగిలారు, వాళ్ళని వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారు. సో హౌ ఇస్ దిస్ పాసిబుల్ అని చెప్పి ఆయనని ఇంటర్వ్యూ చేస్తే ఆయన చేసింది ఏంటంటే హోపోనోపోనో టెక్నిక్, హవాయి టెక్నిక్ అంటారు. సో ఆయన ఏం చేశారంటే 4 sentences మాత్రమే చెప్పారు ఆ ఫొటోస్ చూస్తూ. ఏంటి అని అంటే, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ,
నేను సారీ చెప్తున్నా, క్షమాపణ, నన్ను ఐఎమ్ సారీ, నేను క్షమాపణ అడుగుతున్నాను, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ అంతే, జస్ట్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏంటి 4 సెంటెన్సెస్తో అక్కడ మనుషులు హీల్ అయిపోయారా? అంటే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏం నమ్ముతాడంటే ఈ టెక్నిక్లో, తన లోపల మనకి ప్రపంచానికి కంప్లీట్ కనెక్షన్ ఉంది అని నమ్ముతాడు. మనకి ప్రపంచానికి డైరెక్ట్ కనెక్షన్. మన బ్రెయిన్లో మనం పాస్ట్లో ఏదో ఒకటి హీల్ చేసుకునేటప్పుడు ఆ ప్రాసెస్లో కొంతమందిని మనం హీల్ చేయొచ్చంట. అది ఈ ప్రాసెస్. సో ఆయన మెమరీస్లో ఎక్కడో పాస్ట్లో ఒకటి తీసుకొని ఈ 4 సెంటెన్సెస్ పదే ఆ సోల్కి కూడా చెప్పేవాళ్ళు. ఏదైతే ఫైల్ పట్టుకున్నారో పేషెంట్ది, ఆ పేషెంట్ ఫైల్లో ఆయనను చూస్తూ కూడా, సో వీఆర్ సారీ. ఎవరైనా వాళ్ళని మనం తలుచుకోండి, రేప్ చేసి వచ్చిన వాళ్ళు అక్కడ, వాళ్ళకి మనం పాజిటివ్ ఎనర్జీ అసలు ఇస్తామా? వేస్ట్ ఫెలో అని మనం జనరల్గా మన సైకాలజీ తిట్టుకుంటాం. బట్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ వాస్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. నన్ను క్షమించు, నిన్ను ఇలా తయారు చేసినందుకు మేము అందరం ప్రపంచంలో నిన్ను ఇలా తయారు చేశాము అని ఆయన ఆ వైబ్రేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వి ఆల్ ఆర్ సారీ, నువ్వు ఇలా తయారవ్వడానికి మేమందరం కారణం, ప్లీజ్ ఫర్గివ్ అస్, మమ్మల్ని క్షమించగలవా నువ్వు ప్లీజ్ అని ఆ సోల్తో కనెక్ట్ అయ్యి మాట్లాడేవాడు. అండ్ హీ స్టేడ్ థ్యాంక్ యూ, నువ్వు మంచిగా అయిపోతున్నందుకు థ్యాంక్ యూ, నువ్వు సొసైటీలోకి వెళ్ళి ఇప్పుడు మంచి పనులు చేస్తావు, థ్యాంక్ యూ అని చెప్పేవాడు. అండ్ వి లవ్ యూ, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, వి లవ్ యూ. ఈ 4 సెంటెన్సెస్ ద్వారా హోల్ వార్డ్ నాకు తెలిసి 56 మంది ఉన్నారని విన్నాను. 56 మంది హీల్ అయిపోయి బయటికి వెళ్ళిపోయారంటే ఈ మనం ఏమనిపిస్తుంది అంటే, చిన్నపిల్లలు నర్సరీలో చెప్పుకునే వర్డ్స్, థ్యాంక్ యూ చెప్పాలమ్మా, సారీ చెప్పాలమ్మా, చిన్న వర్డ్స్ కాదు ఇవి. లైఫ్ చేంజింగ్ వర్డ్స్, చాలా పవర్ ఉంటుంది. సో కీప్ యూజింగ్ ఇట్ మోర్. మనం హీల్ అయిపోతుంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనం హీల్ చేస్తూ వెళ్ళిపోతాం విత్ దిస్ సింపుల్ 4 words, విత్ సింపుల్ 4 sentences. థ్యాంక్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఈ 4 sentences ద్వారా రిలేషన్షిప్స్ బాగోతుంటే వై నాట్ వి డూ ఇట్? ఈగోతో కొంతమంది ఏం చెప్పరు, అడ్డం వస్తుంది, అదే అడ్డొస్తుంది. దాన్ని జయించాలి. బట్ ఒక ఫైల్ని చూసి మనిషిని చూడకుండా ఒక్క ఫోటోతో అంత కనెక్టివిటీ ఉంటుందా నిజంగానే? వి ఆర్ సోల్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మామూలుగా మనుషులం డైరెక్ట్ చెప్తేనే రెస్పాన్స్ అవ్వరు, అలాంటిది ఒక ఫోటోకి జరిగింది. యూ బ్రౌజ్ ఇట్, ఓపెన్ టెక్నిక్ అని కొట్టండి. అమెజాన్లో మనకు దొరుకుతాయి, బుక్స్ కూడా దొరుకుతాయి. ప్లీజ్ రీడ్ దీస్ బుక్స్. మన బ్రెయిన్కి ఎప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇలాంటి కొత్త ఇన్స్పైరింగ్ బుక్స్ చదువుతూ ఉండాలి, కొత్త టెక్నిక్స్ తెలుసుకుంటూ ఉండాలి. నిజంగా మీరు అన్నట్టు ఏంటి అంటే, సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ, చాలా పవర్ఫుల్ వర్డ్స్ చెప్తున్నాం కదా. ఈగో ఒకటి అడ్డం వస్తుంది, అసలు కాంప్రమైజ్ కాదు. అది నాకు ఇచ్చేయండి, డస్ట్బిన్లో తీసేసుకోండి, నాకు ఇచ్చేయండి, నేను ఇప్పుడే వేసేస్తాను. అలా నిజంగా అది ఎంత ఈజీనో కొంతమందికి అంత కష్టం. మనసు ఇక కొంతమంది అయితే మనసు చంపుకొని చెప్తున్నాను, నీకు అసలు చెప్పాలనే లేదు, అలాంటి పని చేయవేమో కదా. ఆ లెవెల్ దాకా మనం వెళ్ళాలి. మామూలుగా ఏదో ముష్టి వేసినట్టు సర్లే థ్యాంక్ యూ, ఏదో సారీ మనసు చంపుకొని చెప్తున్నా, నాకు అసలు ఇష్టం లేదు అంటారు. అసలు అప్పుడు అవి వర్కౌట్ కావు కదా. హార్ట్ఫుల్ గా చెప్పండి, హార్ట్ఫుల్ గా చేయాలి, నమ్మాలి. ఫస్ట్ దీని ద్వారా నా రిలేషన్షిప్ బాగు చేసుకోవాలి అన్న నమ్మకం రావాలి. నాకు ఆ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. మనం రిలేషన్షిప్ ని కాపాడుకోవాలి అంటే మనం ఈగోని పక్కన పెట్టి కంపల్సరీ ఇవి చెప్పాలి, అప్పుడే మన స్ట్రాంగ్ ఉంటుంది. చెప్పడానికి రాకపోయినా కొంతమందికి ఈగో ఉంటుంది, నాకు అర్థమవుతుంది. ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు, ఇంటర్నల్ గా అనుకోండి, ఇంటర్నల్ గా లోపల అనుకున్న హీల్ అయిపోతుంది. We are transmitting waves at the end of the day. We are not speaking. మన వర్డ్స్ నెక్స్ట్ లెవెల్, మన థాట్స్ ఫస్ట్ విల్ రీచ్ అవుతాయి. సో లోపల చెప్పేసుకోండి, అట్లీస్ట్ వర్డ్స్ లో చెప్పలేకపోయినా అట్లీస్ట్ ఇన్ థాట్స్. సూపర్, థ్యాంక్ యూ.